ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఫర్ ఐఎమ్ విత్ యూ అండ్ నో వన్ ఇస్ గోన్ అటాక్ అండ్ హార్మ్ యూ. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎంతో ఆదరణ కలిగించేటటువంటి వాక్యం. ఆయన సన్నిధి మనతోటి ఉంటుంది, మనకు సంపూర్ణ కాపుదల ఇస్తుందన్న మాట మనకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? నీ మీదికి ఎవరు నీకు హాని చేయటానికి రారు. ఎంతటి భద్రతో అది! ఈ లోకము ఇవ్వలేనటువంటి భద్రత. నువ్వు ఎంత వెచ్చించినా నువ్వు సంపాదించుకోలేనటువంటి అద్భుతమైన భద్రత ఇది. నీతి అని దక్షిణ హస్తముతో నిన్నాదుకుందును, నీకు తోడై ఉన్నాను, భయపడుకు అన్నమాట దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనము సిద్ధపరుస్తాడు. నువ్వు అవమానపరచబడక నీ తల పైకి ఎత్తబడటానికి నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు ఆయన. ఎందుకు తెలుసా? నిన్నింక నువ్వు ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన దృష్టిలో నువ్వు ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి. ఆయన చేతులతో నిన్ను నిర్మించి ఆయన ఆత్మను నీలో ఉంచి ఆయన స్వరూపములు ఆయన పోలిక చొప్పున చేయబడిన నీవు ఆయనకు మహిమకరముగా ఉండాలని నిన్నింకను ప్రేమిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నిన్ను విడువని ఎడబాయని దేవుడు నిత్యము నీకు తోడుగా ఉన్నాడు. నీ మార్గములో ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నీ అడుగు తడబడదు, తడబడనీయడు. నీ ఆలోచనలు స్థిరపరచి వెలుగుకరమైన మార్గాల్లో నడిపించేటటువంటి దేవుడు. దావీదు ఈ అనుభవములోనికి ఉండి దావీదు మాట్లాడుతున్న సాక్ష్యాన్ని మనం ఎరుగుదుము కదా. గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యందువు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీ మీదకి ఎవడునూ హాని చేయటానికి రాడు అనిచ్చిన అభయం మనకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. నీతో ఆయన సహవాసం, ఆయనతో నీకున్న సంబంధం, ఆయన మీద నీకున్నటువంటి విశ్వాసం నీ బలానికి, నీ ధైర్యానికి సూచిగా ఉంటుంది. లేఖనం అంటుంది కదా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియదేవుని జనాంగమా, దేవునితో నీ సంబంధం ఎలాగున్నది? నీకు తోడుగా నీ దేవుడున్నాడా? ఆయన చెయ్యి పట్టుకొని నడిచే అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడైండుట అసాధ్యమనే లేఖనం మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయనకిష్టుడైన బిడ్డగా, కుమార్తెగా, కుమారునిగా ఆయన మార్గాలలో నువ్వు నడుస్తూ ఉన్నావా? నీ విశ్వాసము ఎంత దృఢమైనది? ఆయన మీద ఆధారపడే విశ్వాసముగా ఉన్నావా? నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట. నీ పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు. నువ్వు అనేక ఇరుకులలో, ఇబ్బందుల్లో నలుగుతూ ఉండొచ్చు. వాటన్నిటి మధ్యలో నుండి, నీ పరిస్థితులన్నిటి మధ్యలో ఉండి, నీ నిరుత్సాహము, నిరాశ, వీటన్నిటి మధ్యలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఆయన. నువ్వు దేన్ని చూసి భయపడుతూ ఉన్నావో నీ భయములన్నీ నీ దగ్గర నుండి తొలగించగలిగిన సమర్థుడు ఆయన. యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించనని పితరుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూర్చుండుట, నీ లేచుట ఆయనకు తెలుసు. నీ మార్గాలు ఎరిగిన దేవుడు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒక ప్రశ్న వేసుకుందాం.
నేను దేవుని మీద ఆధారపడే విశ్వాసము నాకున్నదా? ఆయనను సంతోషపరిచే జీవితము నా దగ్గర ఉన్నట్లయితే ఆయన నా పక్షముగా ఉన్నాడు. నాకు హాని చేయటానికి వ్యక్తిని కానీ పరిస్థితిని కానీ దేనిని నా మీదకి రానియకుండా నా చుట్టూ కృపాకంచె ఉంచుతాడని నువ్వు నమ్ముచున్నావా? నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అని మాట్లాడిన దేవుడే ఈ ఉదయకాలం నీకు తోడుగా ఉన్నాడు. పరిస్థితులను చూసి దిగులు చెందకు. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన. అది ఎలాంటి పరిస్థితి అయినా, నీ ఉద్యోగమైన, వ్యాపారమైన, నీ ఆరోగ్యమైన, కుటుంబమైన ఏదైనా కావచ్చు, బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు నలుగుతూ ఉన్నప్పటికీ ఆయన నిన్ను విడవుడు, ఎడబాయడు. నీకు తోడుగా ఉన్నానన్న ఆ మాట నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. నువ్వు నమ్ముచున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు తోడుగా ఉండే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఇప్పుడైనా హృదయ ద్వారాలు తెరిచి ఆయన వైపు చూస్తూ నీ చేతిని ఆయన చేతికి అప్పగించి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మార్గములో ఆయనతో పాటు నడవటానికి సిద్ధపడి ప్రార్థన పూర్వకముగా నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఎవరూ ఇవ్వలేనటువంటి గొప్ప వాగ్దానం, నేను నీకు తోడై ఉంటానన్న మాట మాకెంతో ధైర్యాన్ని కలుగు చేసింది. నా మీద నాకు హాని చేయటానికి నా మీదకి ఎవడు రాడు అని నీవిచ్చిన భద్రతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కృపలో, నీ భద్రతలో మేము నిలిచి ఉండి సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకొని మీకు సాక్షులుగా నిలిచిలాగన బలపరిచి నడిపించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.